సైబర్ నేరాలపై ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ శాఖ ప్రదర్శన నిర్వహించింది. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రదర్శన నిర్వహించినట్లు డీఎస్పీ తెలిపారు. సైబర్ నేరాలని అరికట్టేందుకు వాటి బారిన ప్రజలు పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగించేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తెనాలి సబ్ డివిజన్ పోలీసు నిర్వహిస్తున్న సైబర్ నేరాలపై అవగాహన వారోత్సవాల్లో భాగంగా తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అవగాహన ప్రదర్శన నిర్వహించారు. డీఎస్పీ బి జనార్దన్ రావు ఆధ్వర్యంలో 3 టౌన్ల సిఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, ఆటో డ్రైవర్లు, యజమానులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభమైన ప్రదర్శన ఓవర్ బ్రిడ్జి డౌన్లో గల చెంచుపేటలో ఉమేష్ చంద్ర విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు. దారి పొడవునా సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తతగా ఉండాలని, ఈ నేరాలపై అవగాహన కూడా కలిగి ఉండాలని అన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు పోలీసు శాఖ ఎప్పటికప్పుడు తెలియజేస్తుందని చెబుతూ ఎక్కువగా ఈ సైబర్ నేరాల బారిన ఓల్డేజ్ పీపుల్స్ పడి నష్టపోతున్నారని అన్నారు. సైబర్ నేరాలు అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ప్రజలు కూడా అలర్ట్గా ఉండాలని చెబుతూ ఫోన్కు వచ్చే ఓటీపీలను ఎవరికీ చెప్పవద్దని, పెట్టుబడి పెట్టాలని వస్తున్నటువంటి యాప్లను నమ్మవద్దని ఆయన తెలిపారు. యాప్ ద్వారా అప్పుగా డబ్బులు తీసుకోవద్దని కూడా ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐలు రమేష్ బాబు, రాముల నాయక్, మల్లికార్జునరావు, ట్రాఫిక్ ఎస్ఐ సిహెచ్ రాజలక్ష్మి, 3 పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో సైబర్ అవేర్నెస్ వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ వీక్ అంతా సైబర్ క్రైమ్ మీద అవేర్నెస్ కోసం ఈ కార్యక్రమాలు మాకు ఇచ్చారు టైం టేబుల్, దాని ప్రకారం చేస్తున్నాం. మొన్న ఇక్కడ సైబర్ అవేర్నెస్ వీక్ మీద ఇదే సెంటర్లో సైబర్ ఫ్రాడ్స్ ఎట్లా జరుగుతాయనేది ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ప్రజలకి తెలియపరచడం జరిగింది. ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. సైబర్ నేరాలకు సంబంధించి జనాల్లో ప్రజలు చాలామంది మోసపోతూ ఉన్నారు. ముఖ్యంగా మిడిల్ ఏజ్డ్, ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఎక్కువగా మోసపోతూ ఉన్నారు. వాళ్ళు ఓటీపీలు చెప్పడం, కేవైసీలు అప్డేట్ చేయడం, మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయని పెట్టుబడులు పెడతాం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా తెనాల్లో ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. దీనికి నివారించడానికి ఈరోజు మేము ఒక ర్యాలీ చేసి ఈ మీడియా ముఖంగా అందరికీ విన్నవించుకునేది ఏంటంటే, మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీ ఓటీపీలు ఎవరికి చెప్పొద్దు, కేవైసీలు చెప్పొద్దు. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు ఆథరైజ్డ్ అయితేనే బ్యాంకు ద్వారా పెట్టండి, కానీ యాప్ల ద్వారా ఎవరో పెట్టుబడులు పెట్టకండి. క్రిప్టో కరెన్సీలని అవన్నీ మోసపోతూ ఉన్నారు. వాళ్ళు మా దగ్గరకు వస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి లీగల్గా ఎటువంటి శాంక్టిటీ లేదు. దీన్ని మీరందరూ గమనించి ఫ్యూచర్లో ఎవరు ఎటువంటి మోసాలకు లోన్ కాకూడదని పత్రికాముఖంగా ఈరోజు ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈరోజు లాస్ట్లో సైబర్ అవేర్నెస్ ఈరోజు ముగింపు రోజు. దీని సందర్భంగా ఎవరు కూడా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండి ఎవరి ధనాన్ని అనవసరంగా ఫోన్ ద్వారా వాడి పోగొట్టుకోవద్దు. దీనిలో ముఖ్యంగా ఒకవేళ పోయిన పక్షంలో ఫస్ట్ 1 అవర్ గోల్డెన్ అవర్ ఉంటుంది. ఆ 1 అవర్ గోల్డెన్ అవర్లోనే 1930 అనే కాల్ చేస్తే ఆ కాల్ ద్వారా మీరు ఏదైతే ఏ నెంబర్కి అయితే పంపిస్తారో అకౌంట్ నెంబరు, ఆ నెంబరు ఫ్రీజ్ చేస్తారు. ఆ ఫ్రీజ్ చేసిన తర్వాత ఆ అమౌంట్ మళ్ళీ మనకే రిఫండ్ అవుతాయి. కానీ దయచేసి ఏం చేస్తారంటే 1930 అనేది గుర్తుపెట్టుకోండి. సైబర్ నేరాలను ఇమీడియట్గా మనం కంట్రోల్ చేయవచ్చు. ఫస్ట్